హలో ఫ్రెండ్స్! సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ అయితే మన ముందుకి 'గేమ్ చేంజర్' మూవీతో ఈరోజు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ మీద రామ్ చరణ్ అయితే తన ఆశలన్నీ పెట్టుకున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. రామ్ చరణే కాదు, శంకర్, కియారా అద్వానీ వీళ్ళందరూ ఈ మూవీపై అయితే భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్‌ని చూసి రామ్ చరణ్ అయితే ఒక్కసారిగా అవాక్కయ్యాడనే చెప్పవచ్చు. ఈ మూవీ గురించి రామ్ చరణ్ అయితే ఎంతో కష్టపడ్డాడు అంటూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అలాగే మెగా ఫ్యామిలీ మొత్తం చెప్పుకొని వచ్చిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఈ మూవీ అయితే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా అయితే ఉంది అని చూసిన వాళ్ళైతే తమ ట్విట్టర్ అకౌంట్‌లో అయితే చెప్తున్నారు. ఈ మూవీలో అందరూ తమకిచ్చిన పాత్రలకైతే న్యాయం చేశారనే చెప్పవచ్చని అంటున్నారు. అయితే రామ్ చరణ్ అయితే ఇరగదీశాడనే చెప్తున్నారు. అప్పన్న పాత్రలో అదరగొట్టిన రామ్ చరణ్ యాక్టింగ్‌కి అయితే ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాల్సిందే అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ట్విట్టర్‌లో అయితే హల్చల్ చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా మూవీకైతే మిక్స్డ్ టాక్ వచ్చిందనే చెప్పవచ్చు. కొందరు బాగుంది అంటున్నారు, కొందరు అంతగా బాలేదు. వరుస ఫ్లాప్‌లతో సతమతం అవుతున్న శంకర్‌కైతే ఇది కరెక్ట్ కమ్‌బ్యాక్ అయితే కాదనేసి శంకర్ ఫ్యాన్స్ అయితే అంటున్నారు. ఈ సినిమాని కేవలం రామ్ చరణ్ నటన అలాగే తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరే నిలబెట్టాయని మరికొందరైతే అంటున్నారు. కొందరైతే ఇది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అంటున్నారు. మరికొందరేమో కమర్షియల్ రొటీన్ ప్లాట్ అయితే అంటున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే లవ్ ట్రాక్ పెట్టి చాలా బోరింగ్‌గా నడిపారు. సెకండ్ హాఫ్ అయితే పర్లేదు, ఓకే. కొంచెం సినిమానైతే ముందుకు తీసుకువెళ్తుంది అంటూ సినిమా చూసిన వాళ్ళైతే వారి వారి అభిప్రాయాలను ట్విట్టర్‌లో అయితే తెలియజేస్తున్నారు. మరి మిక్స్డ్ టాక్ వచ్చిన మూవీనైతే రామ్ చరణ్ మరి ఎంతవరకు ముందుకు తీసుకువెళ్తాడో చూడాల్సి ఉంది. రామ్ చరణ్ అయితే ఈ రిజల్ట్ చూసి కన్నీరు పెట్టాడనే చెప్పవచ్చు. ఇంకా రామ్ చరణ్ ఆశలన్నీ నెక్స్ట్ బుచ్చిబాబుతో తీసే మూవీ పైన పెట్టుకున్నాడంటూ అభిమానులైతే తెలియజేస్తున్నారు. మరి ఈ మూవీపై మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి.